పల్నాడు జిల్లా నరసరావుపేట రూరల్ వైస్ ఎంపీపీ ఎన్నికల్లో పోలీసుల అరాచకం పరాకాష్ఠకు చేరింది. పాలపాడుకు చెందిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ సభ్యుడు రామిరెడ్డిని పోలీసులు కిడ్నాప్ చేసి తీసుకువెళ్లారు. అనంతరం నేరుగా ఎంపీపీ కార్యాలయానికి తీసుకువెళ్లి తెలుగుదేశం నేతలకు అప్పగించారు. టీడీపీ నేతలు తమకు అనుకూలంగా వ్యవహరించాలని రామిరెడ్డిని బెదిరించారు. కోరం లేక ఎన్నిక వాయిదా పట్టడంతో తెలుగుదేశం నేతలతో పాటు పోలీసుల చెర నుంచి తప్పించుకుని మాజీ ఎమ్మెల్యే గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి వద్దకు వచ్చారని చెప్పుకొచ్చారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ రామిరెడ్డి. ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు సివిల్ డ్రెస్లో వచ్చి మఫ్టీలో పోలీసులు తీసుకెళ్ళడం జరిగింది. మాకు పైనుంచి అధిష్టానం ఈ విధంగా చెప్పిందని చెప్పడం జరిగింది సార్. సరేలే అని నేను ఇప్పుడు అక్కడికి వెళ్ళాను. ఎలాగోలాగా తప్పించుకొని మళ్ళీ మా సార్ దగ్గరకు వచ్చాము. మిమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్లారు లిఫ్ట్ చేసి? నాకైతే లొకేషన్ అయితే ఐడియా లేదు. ఐ థింక్ చిలకలూరుపేట అనుకుంటున్నాను నేను సార్. మళ్ళీ వాళ్ళు అటు ఇటు తిప్పి తీసుకొచ్చి నన్ను మండల ఆఫీసులో అక్కడ హాజరుపరిచారు. ఏం చెప్పారు మీకు వాళ్ళు? మా పార్టీకి సపోర్ట్ చేయాలని చెప్పారు సార్. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్యానికి విలువ లేదు. ముఖ్యంగా ఈ ఎలక్షన్లో నిన్న రాత్రి ఎంపీపీ మోరబోయిన సుబ్బాయమ్మ వారి భర్తని నిన్న రాత్రి పోలీసులు రూరల్ సిఐ రూరల్ ఎస్ఐ ఇద్దరు నిన్న రాత్రి 7 గంటల సమయంలో ఇద్దరు కారులో ఎక్కించుకొని ఎక్కడికి వెళ్ళేదో మాకు ఇంతవరకు తెలియదు. అట్లా నిన్న అర్ధరాత్రి మాజీ ఎంపీపీ అట్లానే ప్రస్తుత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నరసరావుపేట మండల కన్వీనర్ తన్నీరు శ్రీనివాసరావుని అర్ధరాత్రి 12:30కి ఇంట్లో లేపి వాళ్ళ కుటుంబ సభ్యులందరినీ లేపి అతను కూడా పోలీసులు ఎక్కడికి తీసుకెళ్లారో మాకు తెలియదు. అట్లానే రామిరెడ్డి ఎంపీటీసీ పాలపాడు ఇతన్ని ఉదయం 5:30కి మా హాస్పిటల్ దగ్గర నుంచి లిఫ్ట్ చేసి ఇతను కూడా తీసుకెళ్లారు. అంటే పోలీసులే. ఇది ఎలక్షన్ పోలీసులు చేస్తున్నారా, అసలు కూటమి పార్టీలు చేస్తున్నాయా? తెలుగుదేశం పార్టీ చేస్తుందా, అసలు పోలీసులు ఎలక్షన్ చేస్తున్నారా?